జమ్మికుంట బీజేపీ అధ్యక్షులు కొలకాని రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ రాజకీయాలను వారు ఎండగట్టారు. దేశ అత్యున్నతమైన పార్లమెంటు ముట్టడి కార్యక్రమం, ప్రధాని నివాసం ముందు ధర్నా కార్యక్రమాల పేరుతో విద్యార్థుల ముసుగులో సంఘ విద్రోహులను ప్రోత్సహిస్తున్నారని దిగుబట్టారు. విదేశాల నుంచి వచ్చిన సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లాంటి పరిస్థితులు దేశంలో తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారని నిపుణులు జరిగారు. పోలీసులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూ వాహనాలను ధ్వంసం చేస్తూ దేశ రాజధానిలో అలజడి సృష్టించే ప్రయత్నం మానుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని నిన్న ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అక్కడ ఢిల్లీలో బీజేపీ పార్టీ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, బొద్దింకల పార్టీ అని చెప్పి దేశ విద్రోహ పార్టీ పేరు చెప్పుకొని విదేశాల నుండి వచ్చినటువంటి ఫండ్తో ఎవరైతే బీజేపీ పార్టీ నడుపుతున్నారో ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలుపుతూ దేశంలో విచ్ఛిన్నమైన వాతావరణం చేసి దేశాన్ని విడగొట్టాలని, లేకుంటే బంగ్లాదేశ్, శ్రీలంక పరిస్థితి భారతదేశంలో తీసుకొస్తామని చెప్పి నిన్న బీజేపీ నాయకులు తెలుపుతుంటే వారికి రాహుల్ గాంధీ గారు మద్దతు తెలపడాన్ని మీ భారతీయ జనతా పార్టీ పరంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన విద్యార్థుల మద్దతు తెలపని